హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను మా మల్లె చెట్లన్నిటికీ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నానండి. అంటే సాయిల్‌ని మార్చేస్తూ ఉన్నాననమాట. ఈ పాట్‌లో ఉన్న సాయిల్ 3 ఇయర్స్ అయిందండి నేను వేసి. అండ్ దెన్ కూడా వేర్లు బాగా పెరుగుంటాయి కదండీ! అందుకని చెప్పేసేసి ఎక్స్ట్రా ఉన్న వేర్లు తీసేసి అండ్ దెన్ సాయిల్ మారుస్తూ ఉన్నాను అనమాట. నా చెట్టుకి ఆల్రెడీ చిగుర్లొచ్చేసాయండి. బట్ కానీ ఇప్పుడు చిన్నగా రిస్క్ చేసే నేను చేస్తూ ఉన్నాను. కొంచెము మళ్ళీ చిగుర్లు పోతే మళ్ళీ అది కోలుకొని మళ్ళీ వచ్చేలోపుకి ఇంకా టైం పడుతుంది కదా! ఇంకా కొంచెం లిటిల్ అలా అనుకుంటూనే వర్రీతోనే చేశాను. బట్ కానీ లక్కీగా అన్నీ బానే వచ్చేసాయండి. వీటన్నిటికి వేర్లు ఎక్స్ట్రా ఉంటే తీసేసేయాలి. మదర్ ప్లాంట్‌ది వేరొకటి గట్టిగా ఉంటదండి. అది మాత్రం టచ్ చేయకూడదు. ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్నవన్నీ తీసేయాలనమాట. ఇదైతే గుండుమల్లి చెట్టండి. లాస్ట్ ఇయర్ అంత బ్లూమ్ రాలేదు అనమాట. ఒకేళ వచ్చినా గానీ మొగ్గలు చిన్న చిన్నగా వచ్చాయి. అవి విచ్చినట్టు అంతగా సరిగ్గా రాలేదు అనమాట. అలానే నా దగ్గర ఇంకా సూదిమల్లి చెట్టు కూడా ఉంది. ఈ సూదిమల్లి చెట్టుకి చూసారా ఎన్ని వేర్లొచ్చేసాయో. నేను పైన వేర్లు టచ్ చేయకుండా మదర్ ప్లాంట్‌ది కింద ఉన్న బేబీ వేర్లన్నీ మొత్తం తీసేశాను. అలానే తీసేసి నీళ్లు పోసేసాను. తర్వాత ఇది 1 వీక్ వరకు నేను ఇంట్లోనే ఉంచానండి. నేను డైరెక్ట్ సన్‌లైట్‌లో 1 వీక్ వరకు అసలు పెట్టలేదు. ఆల్రెడీ వీటికి చిగుర్లొచ్చాయి. అండ్ దెన్ మళ్ళీ మనము ప్లాంట్ వేర్లని టచ్ చేసాం కదండీ! డైరెక్ట్‌గా సన్‌లో పెట్టేస్తే కొన్నిసార్లు డై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే పెట్టాను. ఎప్పుడైతే నేను బయట పెట్టానో అప్పుడు ఆల్ పర్పస్ లిక్విడ్ ఫుడ్ ఇచ్చానండి. ప్లాంట్ ఫుడ్. ఇది వాటర్ సాల్యుబుల్ అనమాట. 1 స్పూన్ తీసుకొని 1 లీటర్ వాటర్‌లో వేసి రెగ్యులర్‌గా నేను రోజు ఇచ్చానండి. ఇప్పుడు చూసారు కదా! మొగ్గ కొంచెం నాకైతే చిన్నదిగానే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను రెగ్యులర్‌గా ఇచ్చాను. బడ్స్ కూడా చాలా చిన్నగానే అనిపించాయన్నమాట. కొంచెం ఎప్పుడైతే హెల్తీగా, స్ట్రెంగ్త్‌గా కనిపిస్తూ ఉంటాయో అప్పటి వరకు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తానండి. సేఫ్‌గా మార్చేసేసాను. మొగ్గలు కూడా వచ్చేసాయండి. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.